అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల భూముల మీద పచ్చ గద్దలు వాలి చెరపడతా ఉన్నాయి. ఈ కూటమి నేతలకు కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ దేవుడంటే భయము భక్తి లేకుండా పోయాయి. కంచే చేను మేస్తే అన్నటువంటి విధంగా దేవాలయాల భూములకి కాపలాగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆ భూముల్ని ఇష్టానుసారం కాజేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచనతో అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది. ఆలయాల భూముల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే కాజేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్య ప్రజల భూములకి రక్షణ దొరుకుతుందా? అసలు రక్షణ దొరుకుతుందా? ఈ వారం రోజుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని సుమారు 1500 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం. వారం రోజుల్లో 1500 కోట్ల రూపాయలకి పైగా దేవుడి భూముల్ని, దేవుడి డబ్బుల్ని కొట్టేసేటువంటి జీవోల్ని జారీ చేశారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం. మీరు చూస్తే ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి 1036 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి 1000 కోట్ల రూపాయల దేవుడి భూములను కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ని చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది. ఈ జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి 1036 ఎకరాల ఈ భూమి ప్రభుత్వం కూడా గతంలో స్వాధీనం చేసుకుంది. దానికి టాస్టిక్ ఎలవెన్స్ కూడా చెల్లిస్తూ ఉంది. అయినప్పటికీ ఎందుకు మీరు 1036 ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో, దేవుడు మాన్యానికి ఎందుకు ఎసరు పెట్టారో, ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ 1000 కోట్ల రూపాయల భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది కేవలం 28.35 ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఇయ్యమని అది కూడా మేకా తనూజ్ రంగయ్యప్పారావు మరియు ఇతరులకి. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా, 28.35 ఎకరాలకే ఎన్ఓసి జారీ చెయ్యమంటే ఎండోమెంట్ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు 1036 ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు?
దీని వెనుకున్న పెద్దలెవరో? సామాన్య ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుకుంటే ఈ జీవో బయటకు రాదు, ఈ ఆర్డర్ బయటకు రాదు. 1000 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే, అది కూడా దేవుడి భూముల్ని కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందిన 1036 ఎకరాలు, సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు. దేవుడి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా అసలు. హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలా? హైకోర్టులో కూడా మీరు ఎందుకు సరైన పత్రాలు దాఖలు చేయలా? జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం తిరువూరు కానీ సరైన పత్రాలు ఇంతవరకు ఒక్కటి కూడా వేయలేదని జడ్జిమెంట్లో కూడా మెన్షన్ చేశారు. మీరు ఎవరి ఆదేశాల మేరకు హైకోర్టులో కూడా ఒక చిత్తు కాగితాన్ని కూడా వెయ్యలేదో మీరు సమాధానం చెప్పాలి. 2013లోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈనాం భూముల్ని అమ్మకం చెయ్యకూడదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా 2013లోనే ఇనాం భూముల్ని అమ్మకం చేయకూడదని. మీరు ఎందుకు అలసత్వం వహించారు? ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి మీరు ఈ విధంగా అలసత్వం వహించారో దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ సమాధానం చెప్పాలి. ఎవరి ఒత్తిడి మేరకు ఈ 1000 కోట్ల రూపాయలు విలువైన దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి, జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి భూమిని దారదత్తం చేయడానికి ముందుకు వచ్చారో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. 22A1C నిషేధిత రిజిస్ట్రేషన్ భూముల నుంచి మినహాయించే హక్కు, అధికారం మీకు లేవు. సాధారణంగా ఎవరైనా సరే 22A1 నుంచి అర్జీ పెట్టుకున్నా అనుమతులు ఇవ్వరు కదా. అట్లాంటిది 1000 ఎకరాలకి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి దేవుడు మాన్యానికి ఏ విధంగా మీరు నిషేధిత జాబితాల నుంచి తొలగించి వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్ఓసి జారీ చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి. అట్లాగనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేలాగా జీఓఆర్టీ నెంబర్ 1014 జారీ చేశారు. జీఓఆర్టీ నెంబర్ 1014 జారీ చేశారు. దీని అర్థమేంటో తెలుసా? రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాలు కాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ అమ్మవారి ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం,
ఈ 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టి 100 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ముని కాజేయమని కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో